తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు గొప్ప సంతోష వార్త అందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మధ్య టీఈటీ అర్హత తప్పనిసరి కావడంతో ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయుల కోసం ఈ ఏడాది 2 ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇది సాధారణ రెగ్యులర్ టీఈటీ పరీక్షలకు అదనంగా జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా ఐఏఎస్ పేరుతో జారీ చేసిన మేమోలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించకపోతే వారి సర్వీస్ పదోన్నతులు ప్రభావం కావడం వల్ల ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సుమారు 27,000 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత లేకుండా ఉన్నారని అంచనా వేశారు. ఈ ప్రత్యేక టెట్ పరీక్షల్ని కేవలం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసమే నిర్వహిస్తారు. సాధారణ అభ్యర్థులతో పోటీ లేకుండా సౌకర్యవంతంగా పరీక్ష రాయొచ్చు. ఉపాధ్యాయ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ వంటి సంఘాలు సమర్పించిన విజ్ఞప్తులు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ పరీక్షలు డిసెంబర్ 2026 లోపు పూర్తి చేయాలని లక్ష్యం. ఇప్పటికే జూన్ 2026లో రెగ్యులర్ టీజీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దానికి అదనంగా ఈ 2 స్పెషల్ టెట్లు జరుగుతాయి. ఇది ఉపాధ్యాయులకు ఒత్తిడి లేకుండా అర్హత సాధించడానికి బంగారు అవకాశమని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సి ఉంది.